రాజకీయం అన్నాక లీడర్లంతా ఒకళ్ళు మస్తు మాటలు అనుకుంటారు. పొద్దుగల లేచింది తడువు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అట్లని చెప్పి రాజకీయాలలో మొత్తానికే దుష్మన్లు, మొత్తానికే దోస్తులు ఎవ్వళ్ళు ఉండరు. అవసరాన్ని బట్టి అటు ఇటు మారుతుంటది ఎవ్వరం. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అస్సలు కలవరు అనుకున్న ఇద్దరు ఏపీ లీడర్లు గలమిలాయించిర్రు. ఇక చూడరు. ఆగ చూసిర్రా, ఏలిరిసిన చుట్టం ఎదురు పడ్డట్టే ఎంత పాయిరంగా గాలే మిలాయించిండ్రో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, మాజీ మంత్రి బొత్స సారు ఇద్దరు అసెంబ్లీ మీటింగులకు పోతుంటే గిట్ల ఒకళ్ళకోళ్ళు ఎదురు పడ్డారు. తెల్లారి లేస్తే రెండు పార్టీలోళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుంటారు. ఎదురు పడ్డ పక్కకు దాపుకొని పోతారు అనుకున్నారట చాలా మంది. కానీ ఉప ముఖ్యమంత్రి సారును చూసి బొత్స సారు నమస్తే పెట్టిండాట. మరిగా సీనియర్ లీడరు, మాజీ మంత్రి గంత పెద్ద మనిషి దండం పెడితే తిరిగి దండం పెట్టకపోతే మంచిగుంటదా? అందుకే నమస్తే పెట్టి అట్లనే పాయిరంగా గలే మిలాయించిండు పవనాలు సారు. ఒకళ్ళనొగళ్ళు మంచి చెడు ఆరుసుకున్నారు. ఇక బొత్స సారు పెద్ద మనిషి లెక్క పెద్దరికం నిలబెట్టుకున్నాడు. గాని అటు పక్కకే ఉన్న ఇంకో మంత్రి పెద్దిరెడ్డి సారు మాత్రం పలకరియకుండానే పోయిండు. అప్పట్లో సారు మంత్రిగా ఉన్నప్పుడు పవనాలు సారు గురించి ఎప్పుడు అడిగినా ఆయన ఎవరిలో తెలియదు అని చెప్పేది. మరి ఇక ఇప్పుడు కూడా గట్టనే తెలియదు అనుకుంటా పోయిండో ఏమో మరి అనుకుంటారట పబ్లిక్. ఏమైనా రాజకీయాలలో సవాలచ్చ అనుకుంటుంటారు. అవన్నీ ముఖాల మీద చూపించుకోవద్దు, ఎదురు పడ్డప్పుడు నమస్తే పెడితే అయిపోయా కదా అనుకుంటారట ఇంగింతమంది. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ నిప్పు ఉప్పు కాలిస్తే చిటపట అనాలే గాని ఇక్కడ మాత్రం నీళ్లు ఉప్పు లెక్క కాల్చిపోయినరు. అంత చూస్తా అంటే ఎటనో ఉన్నది రో కథ అనుకుంటారట ఇంకా జరమంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ సారు, బొత్స సారు గలే మిలాయించుడు గురించి తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది.